జై శ్రీరామ్. మోడీ గారు మాట్లాడిన వీడియో దాదాపు అందరూ చూశారని అనుకుంటున్నాను. సో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. నాకైతే కుటుంబంలో పిల్లలు దారి తప్పుతుంటే తండ్రి ఎలా ప్రవర్తించాలో అలానే ప్రవర్తించారని అనిపించింది. ఎందుకంటే దేశంలో ఉన్న పిల్లలందరూ కూడా ఆయన పిల్లల్లానే భావిస్తున్నారు కాబట్టి. అయితే ఆయన మాట్లాడిన విషయాల్లో ఒక 2 విషయాలు మాత్రం ఆలోచించాల్సిన విషయాల్లాగా అనిపించినాయి. మొదటిది, దారి తప్పిన పిల్లలు. ఈ పిల్లలు దారి తప్పడానికి కారణం తల్లిదండ్రులా, లేదా విద్యా వ్యవస్థ లేదా టీచర్స్ అంటే భయం లేకపోవడమా, లేదా సమాజం అంటే భయం లేకపోవడమా? రెండోది, కల్చరల్ షాక్. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒకప్పుడు నలుగురం బయట ఫ్రెండ్స్ కలిసినప్పుడు మాట్లాడుకునేటప్పుడు మాట్లాడే మాటలు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడేవాళ్ళం. ఎందుకంటే నలుగురు ఎవరైనా వింటారేమో అని. ఈ మధ్య కాలంలో కొంతమంది మనం చూస్తున్నాం బయట కూడా, ఎవరైనా నలుగురు కలిస్తే వాళ్ళు మాట్లాడే మాటల్లో బూతులు కూడా ఊతపదంలాగా వాడేస్తున్నారు. ఈ సంస్కృతి ఈ మధ్యకాలంలో చాలా పెరుగుతుంది. ఇది నిజంగా సాంస్కృతికంగా ఒక రకంగా ఆందోళన చెందాల్సిన విషయమే, ఆలోచించాల్సిన విషయం కూడా. ఈ సంస్కృతి పెరగడానికి కారణం ఏంటి? ఇవి ఆలోచించాల్సిన విషయాలా కాదా? నాకైతే అనిపించినాయి. మీకేమనిపిస్తుంది?